వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, దేవత దేవుడు నాకు అనుగ్రహించిన ఈ దండతను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అలాగే మనలను సంక్రాంతి సెలవులకు నడిపించి అనేక మందిని వారి ఇళ్లకు పంపించి మందిరంలో తక్కువ మందితో ఆరాధించే కృపనిచ్చిన దేవునికి నిత్యము మహిమ కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక విషయం, ఈ సంవత్సరం అంతా జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే, నీ సన్నిధిని మనమందరము సంతోషించాలి. ఆయన సన్నిధిలో మనమందరము సంతోషించాలి. జలమును విస్తరింప చేయుచున్నావని దేవాతి దేవుడు మనతో మాట్లాడుతూ, కోతకాలమున పనివారు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు, వారు అనగా మనము ఆయన సన్నిధిలో సంతోషించదముగాక. అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో నిజమైన సంతోషము, నిజమైన ఆనందము, నిజమైనటువంటి ఆ గొప్ప ఉత్సాహము దేని ద్వారా కలుగుతుందో తెలుసా మీకు? సంతోషము మనం కావాలని కోరుకుంటాం, ఆనందించాలని మనం ఆశపడతాం, ఉత్సాహంగా ఉండాలని ఉరకలేస్తాం. కానీ వాటన్నిటిని పొందుకున్నామో పొందుకోలేదో తెలియదు. కానీ పొందుకోవటానికి ఒకే ఒక్క మార్గాన్ని దేవత దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన్ను స్తుతించుటయే నిజమైన సంతోషం. ఇదే టైటిల్. ఎవరిని స్తుతించాలి? స్తుతించుటయే నిజమైన సంతోషం. ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ఒక భక్తుడు అంటాడు, ఐఎమ్ హ్యాపీ బికాస్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మై గాడ్. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మై గాడ్, ఫర్ దట్ రీజన్ ఐఎమ్ హ్యాపీ అన్నాడు. అంటే నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను కాబట్టి నేను సంతోషిస్తున్నాను. నా సంతోషానికి కారణం ఏమిటంటే దేవుణ్ణి స్తుతించడమే అన్నాడు. అంటే దేవుణ్ణి స్తుతిస్తే, నిజముగా దేవుణ్ణి కనుక నువ్వు నిజముగా ఆరాధిస్తే, నీవు నిజముగా దేవుని సన్నిధిలో ఉత్సాహంగా ఉండాలని ఆశపడితే, నీకు నాకు ఉన్న ఒకే ఒక ఆధారం ఏమిటంటే స్తుతించుట. అందుకని మనం చాలాసార్లు ఈ మాట వింటాం, స్తుతించుట నీతిమంతులకు శోభస్కరము, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతించాలి, అదే మనకున్న ఆశీర్వాదం. స్తుతించడంలో ఉన్న ఆనందము, అదే మన జీవితాలకు గొప్ప ధన్యత. అందుకని ఉదయకాల సమయంలో స్తుతించటం మాత్రం మరువకండి. నువ్వు దేవునిలో ఆనందించాలి అంటే, దేవుడు నీకు సంతోషాన్ని అనుగ్రహించాలి అంటే, దేవుడు నీ జీవితంలో ఉత్సాహాన్ని కలుగు చేయాలి అంటే తప్పనిసరిగా స్తుతించడం. నాకు కొన్నిసార్లు కొంతమంది మాట్లాడుతున్నప్పుడు మాకు తెలిసినటువంటి ఒక వదినమ్మ గారు, ఆమెని ఒకవేళ అన్నయ్య ఏదన్నా కోపం వచ్చి తిట్టినా వెంటనే స్తోత్రం యేసయ్యా అంటది. నాకు కొంచెం ఇదేంటి, తిడుతుంది కదా, స్తోత్రం అంటదేంటి ఈ మనిషి అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతున్న విషయం ఏంటంటే, స్తుతించటంలో గొప్ప ఆనందము దేవుడు అనుగ్రహిస్తాడు. స్తుతించడము మన జీవితాలకు ఎంతో సంతోషము. స్తుతించుదాం. ఈ స్తుతించడానికి గల కారణం ఏమిటంటే, మొట్టమొదటిది
కృతజ్ఞతాస్థుతులు స్తుతించడము కారణం ఏమిటంటే దేవుడు మన పట్ల చేసిన కార్యాలు కాదంటారా? నిజంగా చెప్తున్నాను, ఈ రోజున నీకు ఉన్న స్థితి చాలా మందికి లేదు. తెలుసా విషయం? అర్థమవుతుందా? మీకున్నటువంటి ఈ యొక్క ఆనందము, లేదనుకుంటే ఈ యొక్క ఆశీర్వాదము, నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క జీవితము చాలా మందికి లేదు. నేను బాధపడుతున్నా. ఎందుకంటే చాలా మందిని చూస్తున్నా. నిన్ను కూడా నేను సత్తెనపల్లికి ఒక కృతజ్ఞత కూడికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా చాలా మంది అభాగ్యులు, అంటే ఆహారం లేక వాళ్ళు అలా రోడ్డు మీద నిలబడి అడుక్కోవటానికి సిద్ధపడుతున్నారంటే మనం ధన్యులం కాదా? జాగ్రత్తగా ఆలోచించాలి. అనేక మంది రోగులుగా ఉండి మంచాన పడి ఉన్నారు. వారికంటే మనం శ్రేష్ఠులం కాదా? అనేక మంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. 2024 చూడలా. వారికంటే మనం ధన్యులం కాదా? నేను అనుకుంటున్నాను, ఎంతకంటే శ్రేష్టమైన సంతోషకరమైన జీవితం మరొకటి లేదు. మనం లేని దాని గురించి బాధపడుతున్నాం, కానీ మనకున్న దాని గురించి సంతోషించలేనటువంటి దేని స్థితిలో ఉండిపోతున్నాం కాదంటారా? లేని దాని గురించి మనం బాధపడుతున్నాం, లేని దాని గురించి వేదన పడుతున్నాం, లేని దాని గురించి ఎన్నో విధాలుగా దుఃఖపడుతున్నాం. కానీ ఉన్న దాని గురించి సంతోషించే వాళ్ళు దేవునికి ప్రియమైన వారు. దేవుని స్తోత్రాలు. దేవునికి ప్రియమైన వారు. అందుకని ఉదయకాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తుతి చేయటము మన జీవితాలకు గొప్ప సంతోషదాయకము. మన సంతోషానికి కారణం ఏమిటంటే స్తుతించటం. అందుకనే ఒక భక్తుడు సెలవిచ్చిన ఒక మాట చెప్పి నేను దేవుని యొక్క వాక్యంలోకి వెళతాను. పరిశుద్ధ గ్రంథములో కీర్తనల గ్రంథము 106వ కీర్తన 106వ కీర్తన మొదటి వచనం చదువుతున్నాను. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప ఆమించుద్దాం. దేవుని స్తోత్రాలు. దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటయ్యా అంటే, మొట్టమొదటిగా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే దేవుణ్ణి స్తుతించుట, యెహోవాను స్తుతించుట ఏంటంట? మంచిది. స్తుతించడం మంచిది. అదే మన సంతోషానికి కారణం. అందుకని ఆయన చెప్తూ అంటాడు, యెహోవాను స్తుతించడానికి గల కారణం మొదటిది ఏంటంటే యెహోవా దయాళుడు అన్నాడు. ఎవరంటే ఆయన దయాళుడు. అంటే ఆయన దగ్గర దయ అధికముగా ఉంది. ఆయన దగ్గర దయ మనకు కోరినంతగా ఉంది. ఆయన దయగలిగిన దేవుడు కాబట్టి ఆయన అంటాడు, ఆయన దయగలిగిన దేవుడు కాబట్టి నీవు నేను స్తుతించాలి. స్తుతించితే మనకు సంతోషము కలుగుతుంది. అందుకని దేవుడు రెండో విషయాన్ని చెప్తా అంటాడు, ఆయన దగ్గర కృప దొరుకుతుందట. ఏం దొరుకుతుందట? కృప అందుకనే ఆయన కృప నిత్యము ఉంటుంది. ఆమేన్. దేవుని స్తోత్రాలు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తానంటే, మనం ఈ రోజున బ్రతుకుతున్నామంటే ఆయన కృప. ఆయన ఈ రోజున ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన కృప. ఈ రోజున ఇంత ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడంటే ఆయన కృప. ఈ రోజున 2024 నువ్వు చూసావంటే ఆయన కృప. ఆయన కృప ఎప్పటి నుంచి ఉంటుందట? నిత్యము ఉంటుందట. అంటే నేను ఆ విషయాన్ని ఆ మాటను గురించి ఆలోచన చేసినప్పుడు, నిత్యం అనే మాటను గురించి ఆలోచన చేసినప్పుడు, తరతరములకు తరగనిది తన తండ్రి అయిన దేవుని కృప. అది మనల్ని వెన్నడు విడవనాడనిది ఆయన కృపే. ఎవరి కృప? అర్థమవుతుందా? నిత్యం ఉంటుందంటే ఎప్పుడు విడిచిపెట్టదట.
అందుకని మనం అప్పుడప్పుడు ప్రార్థన చేసేటప్పుడు స్త్రీల్లో కొంతమంది చెప్తూ ఉంటారు, అయ్యా నేను మిమ్మలను విడిచిపెట్టినా నీవు మమ్ములను అంత లోకు అయిపోయాడు కదా దేవుడు. నిన్ను విడవకుండా ఉంటున్నాడంటే నువ్వు పెద్ద గొప్పదని అనుకుంటున్నావేమో, నువ్వు ఒకవేళ పెద్దవాడు అనుకుంటున్నా, గొప్పవాడు అనుకుంటున్నావేమో. కాదు, దీని వెనుక ఆయన కృప. ఆయన కృపలేని క్షణము మనము ఏమైపోతాము. ఈ రోజున ఆ కృప మనం ఏం చేస్తుందంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి సహాయపడింది. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే మన జీవితంలో ఉన్న గొప్ప సంతోషం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము? దేవుని కృప మన పట్ల ఉండటానికి కారణం ఏమిటి? దేవుడు దయాళుడిగా మన జీవితంలో కనపడటానికి కారణం ఏమిటో తెలుసా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? దేవుడు మన పట్ల కృప చూపించడానికి కారణం ఏమిటి? దేవుడు మన పట్ల అంత దయాళుడిగా ఉండటానికి కారణం ఏమిటి? నేను అనుకుంటాను, మన గొప్ప విశ్వాసం కాదు, మన భక్తి అంతకంటే కాదు. మరేంటి అంటే, నాకు అర్థమైనటువంటి విషయం, నా దేవుడు నాతో మాట్లాడిన విషయం ఏమిటంటే, మన వచ్చిరాని ప్రార్థన మన జీవితాలను ఇంత స్థితిలోనికి వచ్చింది. దేవుని స్తోత్రాలు. అవును కదా, మీరందరూ అంటూ ఉంటారు కదా, అప్పుడప్పుడు నాకు బలాశ్చర్యం వేస్తుంది, అయ్యా వచ్చిరాని ప్రార్థనతో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మంచిదే, అవును. నేను వచ్చిరాని ప్రార్థన అంటే ఏదో మన పెద్ద పెద్ద పదాలు ఉపయోగించాలని కాదు. అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆ ప్రార్థనలో ఉన్న 4 అక్షరాలు ఇంగ్లీష్లో ఉంటుంది. ఏమంటారు మన భాషలో చెప్పాలంటే ప్రే అనేటువంటి మాట కదా. ఇంగ్లీష్లో ప్రే అనేటువంటి మాటను తెలుగులోకి వచ్చేసరికి 3 అక్షరాలు చేశారు దాన్ని. నేను 3 కంటే 4 బెటర్ అన్నట్టుగా, ఓకే, ఆ 4 ఇంగ్లీష్ పదాల్లో ఉన్న అద్భుతమైన సందేశాన్ని నీవు నేను దేవుని స్తుతించడానికి ఆధారమైనటువంటి, స్తుతించి సంతోషించడానికి ఆధారమైనటువంటి ఆ ప్రార్థనను మన జీవితంలో అలవర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగితే, ఓ ప్రార్థనేగా, మేమెప్పుడు చేసేదేగా, తప్పులేదు, మీరు చేసే ప్రార్థనే. కానీ దేవుడు నాతో మాట్లాడిన 4 విషయాలు చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నా. మొట్టమొదటిసారిగా మీరు ఇంగ్లీష్ వాళ్ళు అనుకోండి కాసేపు. ఎవరు మీరు ఇంగ్లీష్ వాళ్ళు అనుకోండి, నాకు చూడాలి. ఇంగ్లీష్ వాళ్ళు అనుకొని ప్రే అనేటువంటి మాటని మీరు మనసులో పెట్టుకోండి. ప్రార్థన అనే మాటని ఇంగ్లీష్లో ప్రే అంటారు. ఆ ప్రే అనే మాటను మీరు మనసులో పెట్టుకొని మొట్టమొదటిసారిగా అసలు నిజమైన ప్రార్థన ఏ విధంగా మనకి దేవుని దగ్గర నుంచి సహాయం పొందుకుందో, ఏ విధంగా దేవుని యొక్క సహాయం పొందుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటట్లు చేసిందో, ఏ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి మన జీవితంలో సంతోషాన్ని నింపిందో, ఆ ప్రార్థన ఎలా ఉంటుందో దేవాతి దేవుడు సెలవిస్తూ అంటాడు. మొట్టమొదటి లెటర్ ప్రార్థనలో ఉన్నది పి అనేటువంటి మాట. ఓకే, దీని గురించి మనం చాలా విషయాలు చెప్పుకోవచ్చు, కానీ నాకు బాగా ఆశ కలిగింది, ఆలోచన చేసింది ఏంటంటే, దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించడం నేర్చుకోవాలి. ప్రే అంటే పోర్ అవుట్ యువర్ హార్ట్ బిఫోర్ ద లార్డ్. ప్రే అంటే దాని అర్థం ఏమిటంటే, పి అంటే ఏంటంటే పోర్ అవుట్ యువర్ హార్ట్ బిఫోర్ ద లార్డ్. ఏం చేయాలట? అర్థమవుతుందా? నీ యొక్క హృదయాన్ని దేవుని సన్నిధిలో ఏం చేయాలి? కుమ్మరించాలి. పోరింగ్ అంటే అలా ఉంటుంది, ఇలా ప్రోసెస్ చేయటమే. దేవుని సన్నిధిలో నువ్వు నేను గనుక నీ హృదయాన్ని గనుక దేవుని సన్నిధిలో కుమ్మరించగలిగితే దేవుడు తప్పనిసరిగా నీ ఆలోచనలు సఫలపరుస్తాడు, నీ ఆశలను తీరుస్తాడు. బైబిల్లో మీరు చెప్పినటువంటి మాట, ఈ మాట హన్నా ప్రార్థనలో కనపడుతుంది.
హన్న ప్రార్థన చేసింది ఏమనంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే హన్న ప్రార్థన ఏలికి వినపడతల్లా. ఎవరికి వినపడతలే? మనం అందరం ప్రార్థన చేస్తే అందరికి వినపడాలి కదా, తప్పులేదు. కానీ వినపడాలి అనే ఆ ఉద్దేశమే తప్పు. ప్రార్థన చేయటం అందరికి వినపడొద్దని కాదు, ప్రార్థన చేసేది అందరికి వినపడటానికి, కానీ నే ప్రార్థనే వినపడాలి అనుకోవటం తప్పు. అందుకని మేము ఏ మాత్రం కూడా పదాలు మాత్రం బయటికి రావటం లేదంట, కానీ పెదాలు మాత్రం కదులుతున్నాయి అట. దేవుని స్తోత్రం. నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఏం కదులుతున్నాయి? పదాలు మాత్రం బయటికి రావట్లా, కానీ ఏం కదులుతుంది? పెదాలు కదులుతుందంట. ఆ మాట, ఆ విషయాలు చూసినటువంటి ఏలి అన్నాడు, పొద్దున్నే తాగొచ్చావా పనికి మాలిందానా అన్నాడు. మన భాషలో చెప్తున్నా. ఏమన్నాడు? పొద్దున్నే తాగొచ్చావా? ఎందుకు పొద్దున్నే దేవుని సన్నిధికి వచ్చావంటే, ఏ మాత్రం బాధపడకుండా, ఏ మాత్రం రియాక్షన్ ఇవ్వకుండా, ఏంటి తిట్టకుండా ఏలిని ఏమందో తెలుసా? అయ్యా కాదు, నేను నా ఆత్మను ఆయన సన్నిధిలో కుమ్మరించుకుంటున్నానంద. దేవుని స్తోత్రాలు. ఏమాత్రం జడియలా, ఏమాత్రమో బాధపడేలా, తిట్టాడని చెప్పి అంతేగా తాగినోడా అంటే మామూలుగా ఉండదు. తాగినోడు అనక ఏమంటారు మరి? ఆయన ఊరుకోడు కదా, ఊరుకుంటాడా? నాకు తెలిసినంత ఊరుకోడు. కానీ ఈమె అనలా. అందుట్లో మీరు జాగ్రత్తగా, మీరు అనుకుంటారు మగోళ్ళు తాగుతారని, ఎక్కడన్నా ఆడవాళ్ళు తాగుతారా కదా అనుకుంటారు కదా. మగోళ్ళు అంటేనే ఊరుకోరు, ఇంకా ఆడవాళ్ళు అంటే ఊరుకుంటారా? అర్థమవుతుంది మీకు? కానీ ఏమల్లా ఆ మహాతల్లి ఆలోచన ఉంది. దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించుకోవాలనుకుంది. అందుకనే ఏ మాత్రం శ్రద్ధ చేయకుండా దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించుకుంది. ఎలాగని చెప్తానేమో, తన హృదయాన్ని మొత్తాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించింది. హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ బయలుపరిచింది. అయ్యా, నీవు నాకు ఒక కుమారుని ఇచ్చిన ఎల్లా ఏం చేస్తా? మనం ఎంతమందో, ప్రభువా నా కుమారుని ఇయ్యి, ఆయన నీ సేవకి అప్పగిస్తానని చెట్లెంబడి తిరుగుతున్నారు, పుట్లెంబడి తిరుగుతున్నారు, రోడ్లెంబడి తిరుగుతున్నారు జనాలు. అర్థమైందే? ఏమని? దేవుని సన్నిధిలో మంచి తీర్మానం చేసుకుంటాం, అయ్యా నాకు ఒక మగబిడ్డనిస్తే. కానీ అన్న అలా చేయలా. తన హృదయంలో ఉన్నది ఒకే ఒక ఆలోచన ఏంటంటే, నాకు కుమారుడే కావాలి. దేవుని స్తోత్రాలు. ఎందుకు? నా కుమారుడే దేవుని పనిలో ఉండాలి. ఎందుకు? నా కుమారుడే ఒక మంచి ప్రవక్తగా తీర్చిదిద్దబడాలి అని తన హృదయంలో ఉన్నదంతా దేవుని ఎదుట పట్టబయలు చేస్తుంది. నీ ప్రార్థన వినపడాలి అంటే, నువ్వు చేసే ప్రార్థన దేవునికి వినపడాలి అంటే, నువ్వు చేసే ప్రార్థనలో ఏముండాలో తెలుసా? యథార్థత ఉండాలి. ఉన్నట్టుగా యథార్థత కలిగి ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. ఏం కలిగి అంటే దాయవద్దు. ఓకే, ఎవరి గురించి ఆలోచన చేయొద్దు. నేను అందుకే చెప్పా, పరిసయ్యుడు సుంకరి ప్రార్థన చేశాడు కదా, ఆ ప్రార్థనలో లోపం ఏంటో తెలుసా అని మీరు అనుకున్నారు. వెరీ గుడ్, మంచిది. తగ్గించుకొని ఉన్నాడేమో సుంకరి. కానీ నేనేమనుకుంటాను తెలుసా, సుంకరి ప్రార్థన ఆలకించాడు దేవుడు అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఎందుకు పరిసయ్యుడు ప్రార్థన ఆలకించలేదంటే కారణం ఏంటో తెలుసా? పరిసయ్యుడుకున్న బలహీనత ఏంటంటే మన బలహీనత లాంటిదే. ఎప్పుడు ఎదుటోళ్ళ గురించి ఆలోచన చేస్తాం. అయ్యా నేను ఈ సుంకర్ లాంటోడిని, అదే కదా ఆయన చేసిన ప్రార్థన.
అన్ని బాగానే చేస్తున్నాడు, చక్కగా దేవుని దగ్గరికి వస్తున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు, దేవునికి ఇవ్వాల్సింది ఇస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు, ఉపవాసాలు ఉంటున్నాడు. బైబిల్లో చెప్పిన మాటలు అవే కనపడతాయి. కానీ ఆయన చేసిన తప్పేంటయ్యా అంటే, నేను ఇలాంటోని కాదయ్యా. మనం కూడా అదే. ఎలా వినపడుతుంది దేవునికి మన ప్రార్థన? అందుకే చెప్తున్నా, దేవుని సన్నిధిలో నిజమైన ప్రార్థన, నిజమైన హృదయాన్ని బట్టబయలు చేసే ప్రార్థన, నిజముగా నువ్వు దేవుని సన్నిధిలో నీ ఆత్మను కుమ్మరించుకుంటే, దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించుకుంటే, దేవుడు తప్పనిసరిగా నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. అందుకనే మొట్టమొదటిసారిగా అన్న తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంది. దేవుడు అద్భుతమైన కుమారుని ఇచ్చాడు. ప్రపంచ చరిత్రలో అనగా ఇశ్రాయేలు చరిత్రలో అతని వంటి ప్రవక్త యేసయ్య ఒక్కడే ఉన్నాడు, మిగతా వాళ్ళు ఎవరు లేరు. అంత గొప్ప ప్రవక్త, అంత గొప్ప ప్రవక్త, అంత గొప్ప యాజకుడు, అంత గొప్ప నాయకుడు. నాకు తెలిసినంత వరకు అంత గొప్ప నాయకుడు కానీ, అంత గొప్ప ప్రవక్త కానీ, అంత గొప్ప యాజకుడు కానీ చరిత్రలో కనపడాలి. ఇశ్రాయేలు చరిత్రలో, బైబిల్ చరిత్రలో అంత గొప్ప నాయకుడు అయిపోయాడు. కారణం ఏంటి తెలుసా? ఆ తల్లి తన హృదయంలో నుంచి కుమ్మరించిన ఆ ప్రార్థన యొక్క ప్రతిఫలము అద్భుతమైన కుమారుణ్ణి లోకానికి పరిచయం చేస్తుంది. నీ ప్రార్థన యథార్థముగా ఉంటే, నీ ప్రార్థన ఎవరిని కంపేర్ చేసుకోకుండా ఉంటే, నీ ప్రార్థనలో ఉన్న లోపాలను సరిచేసుకొని దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించుకుంటే, దేవుడు తప్పనిసరిగా నీ ప్రార్థనని ఆలకిస్తాడు. రెండో మాట, అక్కడ ఉన్నటువంటి ఇంకొక మాట ఏంటంటే పిఆర్, అదే కదా. నెక్స్ట్ వచ్చేది ఆర్ అనే పదం. చాలా మందికి ఉన్న బలహీనత, చాలా మంది చేస్తున్నటువంటి పని ఏమిటంటే, ఎప్పుడు కూడా మనకున్నటువంటి ఒక స్టేట్మెంట్ ఏంటంటే, ఐఎమ్ ఆల్ రైట్, ఐఎమ్ ఆల్ రైట్. ఎప్పుడు ఇదే, నేను పర్వాలేదు, తప్పులేదు. ఇది తప్ప? నేను పర్వాలేదు అనుకోవడం తప్పులేదు. ఏం తప్పంటారు? ఏం తప్పంటారు? నేను పర్వాలేదు అనుకోవడం తప్పులేదు. ఆ పరిసెల్లాగా వాళ్ళు నా వలే కాదు అనుకోకూడదు. అర్థమైందా? ఎందుకో చెప్పనా? దేవుని సన్నిధిలో నీవు నేను ఉన్నటువంటి మన జీవితాలు చేయవలసిన రెండవ కార్యం ఏమిటయ్యా అంటే, మొదటిది దేవుని సన్నిధిలో నీ ఆత్మ కుమ్మరించినట్లుగానే దేవుని సన్నిధిలో నువ్వు చేయవలసినటువంటి పని ఏంటయ్యా అంటే, రిస్టోర్ యువర్ ఫెలోషిప్ విత్ గాడ్. నీవు పోగొట్టుకున్న సహవాసాన్ని ఏంటంటే, అర్థమవుతుందా? మీరు అనుకుంటే, ఒకవేళ నేను సహవాసం పోగొట్టుకోలేదు, నేను ప్రార్థనకు బైబిల్ పట్టుకొని వస్తున్నానా? నేను ప్రార్థనకు అన్ని విధాలుగా ఉంటున్నానా? ప్రార్థనలో గడుపుతున్నానా? కానీ భౌతికంగా చేసేదాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చడం, అంతరంగంలో చేసేదాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. అర్థమైందా? దేనికి చేసిన బట్టి? నేను వచ్చానుగా అంటే కాదు, ఎలా వచ్చావు అనేది కావాలి ఆయనకి. నేను ప్రార్థించానుగా కాదు, ఎలా ప్రార్థించావు అనేది కావాలి ఆయనకి. నేను దేవుని సన్నిధిలో బాగానే ఉన్నానుగా అది కాదు, దేవుని సన్నిధిలో ఎలా ఉన్నావు అనేది కావాలి ఆయనకి. దేవుడితో ప్రతి విషయంలో దేవుని ఆరాధిస్తున్నావుగా, ఎలా ఆరాధిస్తున్నావు? హృదయంతో ఆరాధిస్తున్నావు. అందుకని బైబిల్లో చెప్పినటువంటి మాట ఏమిటంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను. అర్థమైందా? ఎక్కడుంది? పూర్ణమేనా? మనం ఉంది? సంపూర్ణం ఉందా? ఎలాగుంది మన ప్రార్థన? అందుకని దేవత దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు దేవునితో సహవాసాన్ని తిరిగి పొందుకోకపోతే, దేవునితో సహవాసాన్ని తిరిగి నువ్వు పొందుకోకపోతే, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. అందుకనే యేసుక్రీస్తు చెప్పాడు చాలా చోట్ల. ఏమంటాడంటే,
నీవు ఒకవేళ నీ యొక్క సహోదరుని మీద ఏ విధమైనటువంటి దోషారోపణ చేసినా ముందు నా దగ్గరికి రాకముందే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో సమాధాన పడి తర్వాత నా దగ్గరికి రా. అదేగా దేవుడు చెప్పిన మాట. కానీ మనం ఎక్కడుందా? సహవాసంలో ఎక్కడ లోపాలను సరి చేసుకుంటున్నాం? పోగొట్టుకున్న సహవాసాన్ని ఎలాగ పొందుకుంటున్నాం? దీనికి సాతాను భయంకరమైనటువంటి యుద్ధం ఆరంభించేస్తాడు. ఏమని అంటాడు? నువ్వు ఆమెకంటే తక్కువ. ఒకవేళ ఎవరన్నా అక్క ఇట్లా జరిగింది అక్క అని చెప్పంటే నువ్వు వెళ్ళమొక చెల్లె, ఏమైనా సరే నువ్వు వెళ్ళి మాట్లాడొద్దు చెల్లె, ఏం పరువు పోయినట్టుగా ఫీల్ అవుతుంది. దీన్ని ఏమంటారు మరి? దేవుని సన్నిధిలో పోగొట్టుకున్న సహవాసాన్ని పొందుకోవటమేనంటారు దీన్ని. చెప్తున్నా, సాతాను మిమ్మల్ని ఇంకా ప్రలోభ పెడుతున్నాడేమో. సాతాను మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనీయకుండా, సహవాసంలోకి తిరిగి రానియకుండా అడ్డుపడుతున్నాడేమో. దేవుని సన్నిధిలో పోగొట్టుకున్న సహవాసాన్ని తిరిగి పొందుకోకపోతే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరనే చేరదు. అందుకని ఏం చేయాలి? ఈ రిస్టోర్ అనేటువంటి మాట చాలా అద్భుతమైన మాట. నాయన చూడాలి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, రిస్టోర్ అంటే దాని భాషలో నిజమైనటువంటి అర్థం ఏమిటంటే, మెడికల్ టర్మ్స్లో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరికైనా చెయ్యి ఇరిగింది అనుకోండి, 4-5 ముక్కలు ఇదైపోయింది అనుకోండి. ఈ 4-5 ముక్కలు డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన ఏం చేస్తాడంటే, అన్ని ముక్కలను తీసుకొని ఎక్కడెక్కడ అతికించాలో అతికించి, తర్వాత దానిపైన ఒక రాడ్ వేసి, 1 కాదు 4, 3, 2 అవసరమైతే వేసి, ఆ తర్వాత ఏం చేస్తాడంటే కట్టేస్తాడు కదా, పిండి కట్టేస్తాడు. అమ్మ దీన్ని 40 రోజుల వరకు అస్సలు కదపొద్దు అంటాడు. తర్వాత చూస్తే ఆపరేషన్ చేసినటువంటి అయ్యే కనపడితే కానీ చెయ్యి బాగానే ఉంటుంది కదా. ఏమన్నా తెలుసుదా? తెలీదు. లోపల ఉన్నది ఎంత బాగా కట్టుకుంది కాబట్టి నీ చెయ్యి నువ్వు అలాగా ఒప్పుగలిగావు. అది రిస్టోరేషన్ అంటే నీకు తెలియకుండానే నువ్వు దేవునితో సమాధాన పడితే, నీకు తెలియకుండానే దేవునితో నువ్వు సహవాసం చేస్తే ఆటోమేటిక్ దేవుడు నీ ప్రార్థన నీకు తెలియకుండానే ఆలకిస్తాడు. అందుకనే సహవాసాన్ని కోల్పోకూడదు. ఒకవేళ కోల్పోతే దాన్ని తిరిగి మళ్ళీ సంపాదించుకోవాలి. దేవునితోనైనా, దేవుని యొక్క బిడ్డలో నేను అదే చెప్తా మీకు, మీరు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడికి సంఘానికి ఏమాత్రమో వేరు చేయడానికి అవకాశం లేదు. సంఘమే ఆయన శరీరము, క్రీస్తు సంఘమునకు శిరస్సు. ఈ 2 వేరు కాదు. అంటే దేవుడు వేరు కాదు, దేవుని బిడ్డలమైన మనము వేరు కాదు. మనం అందరూ ఒకటే ఫ్యామిలీ కాదా, ఒకటే శరీరము. ఓకే, కళ్ళు ముక్కు మనకు ఎలాగో ఉన్నాయో, దేవుని బిడ్డలముగా దేవుని సన్నిధిలో నీవు నేను అలాగ ఉపయోగపడుతున్నాం. కాబట్టి ఏం చేయాలి? దేవుని బిడ్డలమైన మనము దేవునితో సహవాసాన్ని, దేవుని బిడ్డలతో సహవాసాన్ని పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకోవాలి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. యేసుక్రీస్తుని సిలువ వేయటానికి పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. పిలాతు ఆటోమేటిక్ ఏమన్నాడంటే, అయ్యా వీళ్ళు ఏం తప్పుందని అన్నాడు. అంటే వాళ్ళు కాదు మాకు మాత్రం బర్సబ్బాని విడుదల చేసి ఈయన్ని సిలువేయండి అని చెప్పి కేకలు వేశారు. అప్పుడు పిలాతు ఏం చేశాడు తెలుసా? వీళ్ళు ఏ దోషం నాకు కనపడతలేదు కాబట్టి ఈ పాపంతో నా సంబంధం లేదని చేతులు కడుక్కున్నాడు కదా. అందుకనే రెండో పని నువ్వు చేయవలసిన పని ఏంటయ్యా అంటే,
దేవుని దృష్టిలో నువ్వు వెళ్ళి సమాధాన పడి, ఒకవేళ వాళ్ళు గనక సమాధాన పడతలేదు, వదిలేయి, చేతులు కడుక్కో. నేను దేవుని సన్నిధిలో దేవుని మాట ప్రకారం వెళ్ళి సమాధాన పడ్డాను. ఇప్పుడు వాళ్ళు నన్నుతో పలకరించినా మాట్లాడకపోయినా అది దేవునికే వదిలేస్తాను. ఎంత బాగుంది ఇది, బాగుందా లేదా? అందుకే చెప్తున్నా, నువ్వు పోగొట్టుకున్న సహవాసాన్ని తిరిగి పొందుకోవటం అలవాటు చేసుకో. రిస్టోర్ యువర్ ఫెలోషిప్ విత్ ద లార్డ్ ఎవ్రీ టైం, ప్రతి క్షణము దేవునితో ఉన్న సహవాసాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. దేవుని బిడ్డలతో ఉన్న సహవాసాన్ని ఎప్పటికప్పుడు మనము జ్ఞప్తిలోనికి తీసుకొని రావాలి. ఒకవేళ ఎక్కడైనా కనుక మన సహవాసం కోల్పోయిన పరిస్థితులు ఉంటే వాటిని తిరిగి మనం పొందుకునేలాగా ప్రయత్నం చేయాలి. అందుకని దేవత దేవుడు అంటున్నట్టుంటే రెండో మాట ఏంటంటే, నువ్వు పోగొట్టుకున్న సహవాసాన్ని తిరిగి పొందుకో. మూడో మాట చెప్తున్నా, ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట. ఇది ఇంగ్లీష్లో ఏ అనే పదాన్ని ఉపయోగించారు. ఏ అనే పదాన్ని చాలా విషయాలు చెప్పొచ్చు, కానీ మనందరం మీకు టీచర్స్ ఉంటారు, కొంతమంది ఇక్కడ ఉన్నవాళ్ళు టీచర్స్ ఉంటారు, కొంతమంది స్టూడెంట్స్గా ఉన్నవారు కూడా ఉంటారు. వెనక బెంచీలో ఎవరు కూర్చుంటారు? వెనక బెంచీలో ఎవరు కూర్చుంటారు? బ్యాక్ బెంచీ పీపుల్ అంటారు వాళ్ళని. ఎవరు కూర్చుంటారు? అసలు వాస్తవానికి డల్లర్స్ని ముందును కూర్చోబెట్టాలి కదా, అది చెయ్యరు. ఎందుకో తెలుసా మీకు? ఎందుకు డల్లర్స్ని వెనక కూర్చోబెడతారు, ముందెందుకు కూర్చోబెట్టరు అమ్మా? ఆహా, ఎందుకు చెడగొడతారు? వెనకాల ఉన్న చెడగొడతాడు వాడు కదా, ఉన్నవాడు ఎక్కడున్నది చెడగొడతాడు. మరి ఎందుకని వాడు ముందు కూర్చోబెడతారు, వెనక కూర్చోబెడతారు? సైకాలజికల్గా ఎందుకు కూర్చోబెడతారంటే, టీచ్ చేసేటువంటి టీచర్కి డిస్టర్బ్ అయింది అనుకోండి, టీచ్ చేయడానికి అవకాశం ఉండదు. అందుకే నేను వెనకాల కూర్చొని ఎదురున్న వాళ్ళని కాన్సన్ట్రేషన్ చేసి, అంటే మళ్ళీ మీరు వెనకాల ఉన్న వాళ్ళు తప్పుగా అనుకోతులే, అర్థమైందా? ఇప్పుడు ఈ వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసి టీచర్ కనుక బోధిస్తూ ఉంటే ఆటోమేటిక్గా తనకి ఎక్సైట్మెంట్ ఎక్కువ వస్తుంది, చాలా ఉత్సాహం వచ్చేస్తుంది. అబ్బా, నా స్టూడెంట్స్ ఎంత బాగా వింటున్నారో. అది చూసిన వాడు, పిల్లలు కూడా వెనకాల కూర్చున్న వాళ్ళు, అరే వీళ్ళు ఎంత చక్కగా వింటున్నారా అని చెప్పి ఆలోచన చేసుకొని వాళ్ళు కూడా వినటానికి ప్రయత్నం చేస్తారు. అది మెయిన్ రీజన్ అన్నమాట. డల్లర్స్ని వెనకాల కూర్చోబెడటానికి ఒక టీచర్ యొక్క ఇదిని ఇంట్రెస్ట్ని కోల్పోకుండా చూసుకోవటానికి డల్లర్స్ని వెనకాల కూర్చోబెడతారు. అలాగే మనకున్న బలహీనత ఏంటో చెప్పనా? మనకి ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది కలిగినా, ఎలాంటి దుఃఖం వచ్చినా, ఎలాంటి పరిస్థితులు మనము ప్రతికూలమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నా, అప్పుడు మనం చేసే మొట్టమొదటి పని ఏంటి అంటే, ఎవరి దగ్గరికి వెళ్తాము? అందరి దగ్గరికి వెళ్తాం, చుట్టూ తిరుగుతాం. ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే మన ఇంటి వారిని, మన పక్కన ఉన్న వారిని, మనకెదురు ఉన్నవారిని, మన వెనకాల ఉన్నవారిని, మనకి కుడి ప్రక్కన ఉన్నవారిని అందరి దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళ వల్ల కానప్పుడు అప్పుడు ఆలోచన చేస్తాం ఎవరి దగ్గరికి వెళ్తే పని అవుతుందని. అందుకే నేను దేవుని సన్నిధిలో చెప్తున్నా, నీవు నేను ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది కలిగినా నీవు నేను అప్రోచ్ అవ్వాల్సింది దేవుని దగ్గరికి. మొదటిసారిగా దేవుని దగ్గరికి రండి. అప్రోచ్ యువర్ గాడ్ ఎవ్రీ టైం. అప్రోచ్ యువర్ గాడ్ ఎవ్రీ టైం. ప్రతి సమయంలో దేవుని దగ్గరికే మనము రావాలి, దేవుని దగ్గరికే చేరాలి. వేరే మార్గం లేదు మనకి. నేనేమంటాను ఇప్పుడు మీకు మీ భాషలో చెప్తాను. ఒకవేళ కనుక అందరి దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత, ఏదైనా సమస్య ఉండి అందరి దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళొస్తే ఏమంటాడు ఆయన? చివర్లో కనపడ్డాను నేను అంటాడా అండా? మీరేమో అందరి దగ్గరికి తిరిగారు, తర్వాత మీరు వేరే ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒక్కడే మనకి ఏదైనా సహాయం చేయగలుగుతాడు అనుకున్నప్పుడు మీరు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఈ మాట అంటాడా?
అదే మొదటిసారిగా ఆయన దగ్గరికి వెళితే. అందుకని మన తెలుగులో సామెత ఉంటుంది ఏంటంటే, అడిగి లేదనిపించుకోవడం చాలా గొప్ప విషయం. అడగకుండా లేదనిపించుకోవడం కంటే అడిగి లేదనిపించుకోవడం గొప్ప విషయం. ముందు అడగాల్సిన వారిని అడిగి, తర్వాత దొరకనప్పుడు, కుదరినప్పుడు, అవకాశం లేనప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే అది బాగుంటుంది. కానీ ముందు అడగాల్సిన వాళ్ళని అడగకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళితే ఏం బాగుంటుంది? అందుకని చెప్తున్నా, దేవుని బిడ్డలమైన మనకు ఒకే ఒక ఆధారము, మన జీవితానికి ఆ అభయము యేసయ్య ఒక్కడే. కాబట్టి మొట్టమొదటిసారిగా యేసయ్యను అప్రోచ్ అవడానికి ప్రయత్నం చేయాలి. యేసయ్య దగ్గరికి రావాలి, యేసయ్యనే అడగాలి. యేసయ్యనే మనకి ఆధారం చేసుకున్నాం కాబట్టి ఆయన తర్వాత ఎవరైనా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, ఉదయాన్నే లేచి అందరూ పనులు చేసుకొని వచ్చారా, లేకపోతే దేవుని దగ్గరికి డైరెక్ట్గా వచ్చారా? మీరు సిద్ధపడి మీ పనులన్నీ చేసుకొని వచ్చారా? లేదు, మీరు సిద్ధపడి డైరెక్ట్గా పనులు పక్కన పెట్టి దేవుని మందిరానికి వచ్చారు? చేతులు ఎత్తరు ఒకసారి. మా బుడ్డది కూడా ఏం చేసి వచ్చిందో అర్థమవుతుందా మీకు? మనకున్న బలహీనత. దేవుని దగ్గరికి రావటానికి నువ్వు మొట్టమొదటిసారిగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వకపోతే, దేవుని దగ్గరికి ముందు రాకపోతే, అన్ని చేసుకొని దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఏమంటాడు? అమ్మా వచ్చావా, చక్కగా పడుకో, నిద్రపోతాలి అంటాడా? ఏమో నేనైతే అన్ని పనులు చేసుకొని చక్కగా కడుపు నిండా తినొచ్చిన తర్వాత నువ్వు ఈ చర్చికి వచ్చావంటే ఏమంటాను నేను? యేసయ్య అయితే అనకపోయినా. అందుకని మీకు ధీమా. ఒకవేళ దేవుడు అంటే నీ సమాధానం ఎక్కడా? దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని, దేవుని సన్నిధిలో గడపాల్సిన సమయాన్ని వ్యర్థంగా నువ్వు గనక చేసుకుంటే దేవుడు ఎలా నీ ప్రార్థన ఆలకిస్తాడు? ఆలోచించండి. నువ్వు సిద్ధపడటానికి వేరే పనులు ఉన్నాయి. సిద్ధపడాల్సిన పనులను పడకుండా వేరే పనులు చేసుకొని, సిద్ధపడాల్సిన సమయాన్ని, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా, దేవుని దగ్గరికి రావాల్సిన సమయం రాకుండా, దేవుని దగ్గరికి నువ్వు చేరకుండా ఉంటే ఒకసారి ఆలోచించండి, దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడా? నా భార్య చెప్తా, ఈవెన్ దుప్పట కొడితే మాకు మంచం మీద నుంచి లేచిన తర్వాత నువ్వు రెడీ అయిపోవాలి. నా పిల్లలకు కూడా చెప్తా, రెడీ అయిపోతారు. ఎందుకో తెలుసా? నిజంగా అలా చేయటాన్ని బట్టి దేవుడు మాకు ఏ విషయంలో కూడా మా ప్రార్థన ఆలకించకుండా ఉండలే. గొప్ప విషయాన్ని కాదు నేను చెప్తున్నా. అంటే నేను దేవుని సన్నిధిలో దేవుని ముందు అప్రోచ్ అవుతా, దేవుని దగ్గరికి వెళ్తా ముందు. దేవుని తర్వాతే నాకు ఎవరైనా సరే. ఒకవేళ నా బలహీనత ఉంటే నేను చెప్పలేను, నేను మంచం మీద పడి ఉంటే నేను చెప్పలేను, నేను అనారోగ్యంతో బాధపడుచుంటే రాలేని పరిస్థితిలో ఉంటే నేను చెప్పలేను. కానీ నా మొట్టమొదటి ప్రాధాన్యత నా దేవునితోనే. దేవుణ్ణి అప్రోచ్ కండి, మొట్టమొదటి దేవుని దగ్గరికి రండి. దేవుడు తప్పనిసరిగా మీ కుటుంబాల్లో సమాధానం ఉంచుతాడు, మీ జీవితాల్లో సంతోషాన్ని నింపుతాడు. దేవుని కార్యాలను కన్నులారా చూస్తా, దేవుడు అద్భుతమైన జీవితాన్ని మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే నీ స్తుతించడం మరువవద్దు. స్తుతించడమే నీ సంతోషానికి కారణం అనే విషయాన్ని తెలుసుకో. 4వ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. 4వ మాట, దాన్ని ఇంగ్లీష్లో వై అనేటువంటి మాట ఉపయోగించారు. అప్పుడప్పుడు నాకు భలే బాధేస్తుంది. ఈ వై అనే మాట ఉపయోగించాలంటే
ఏంటి వెంటనే వై వై అనే పదం మనం అనుకుంటాము, కానీ WHY అది కూడా వయ్యే కదా, కాదా? ఈ వై ఆ వై ఒకటేగా, కాదా? కాదు. జనరల్గా వై అనేటువంటి మాటను మనం ఉపయోగించినప్పుడు మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే వై, WHY ఎందుకు అంటాం. నేను చూడాలి, ఎందుకు అనే పదానికి చాలా విషయాల్లో సమాధానం దొరకదు. మీరు ఎందుకు అలా ఉన్నారు అంటే మీరు ఏదో ఒక సమాధానం చెప్తారు, మళ్ళా ఎందుకని అలాగ జరుగుతుంది, మళ్ళా ఎందుకు అలా చేశారు, ఇలాగా ఎందుకని పోతాయి. కానీ నా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే విలాప వాక్యాలు 3:7 చెప్తూ ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ఆ మాట మీకు తెలియపరచాలన్నా ఎన్నోసార్లు చదివి ఉంటాం, ఎన్నోసార్లు ఈ విషయాన్ని తెలుసుకొని ఉంటాం. అందుకనే ఆ పదానికి ఒక విషయం, ఆ యొక్క అక్షరానికి ఏంటంటే యోక్ బేరర్. ఆ బి అనే పదాన్ని బ్యాక్ సైడ్ పెడుతున్నా, యోక్ బి బేరర్ అని పెడదాం. యోక్ బి బేరర్ అంటే కాడి మోసేవారిగా ఉండాలి. స్తోత్రాలు. ఎలా ఉండాలి? కాడి మోసేవారిగా. అందుకనే అదే విలాప వాక్యాల 3:7 ఒక మాట స్పష్టంగా మాట్లాడుతూ అంటాడు, యవ్వన కాలమున కాడి మోయుట. ఎవరి కాలమున? అర్థమైందా? ఎవరి కాడి అర్థమైందా? చాలామంది మనం ఉన్న బలహీనత ఏంటంటే మన యవనస్తులు కూడా అయ్యా రక్షణ పొందుకోయ్యా, దేవుని నమ్ముకోయ్యా అంటే ఆయన చెప్పే డైలాగ్ ఏంటో చెప్పండి ఒకసారి. బాప్తీసం తీసుకోయ్యా, రక్షణ పొందుకోయ్యా అంటే చెప్పే డైలాగులు ఏంటి? వెరీ గుడ్, ఇంకా టైం ఉంది. కానీ దేవుడు, జాగ్రత్తగా మీరు ఆలోచించాలి, నేను చరిత్ర చెప్తున్నా, బైబిల్ చరిత్ర చెప్తున్నా, నా జీవిత చరిత్ర చెప్తున్నా. యవ్వన కాలం ముందు యెహోవా కాడి మోయుట నరునికి మేలు అనే మాట అద్భుతమైన మాట. ఏమండి, ఇంకా టైం ఉందనుకుంటే, ముసలోడు అయిన తర్వాత దేవుని దగ్గరకు వస్తానంటే, దేవుని సన్నిధిలో గడుపుతానంటే మోకాళ్ళు వంగవు, మెట్లెక్కి మందిరానికి రాలి. ఏం చేస్తావయ్యా నువ్వు ఆ టైంలో వచ్చి? ఏం మోస్తావయ్యా ఆ టైంలో వచ్చి? ఎలా ఉంటావయ్యా ఆ టైంలో వచ్చి? మోకరించండి అమ్మా అంటే యవనస్తులు కూడా ముసలోళ్ళే. ఎవరు అంటే నాకు అప్పుడప్పుడు అర్థమవుతుంది, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, కొంతమంది వృద్ధులు పుట్టుకతో యవనస్తులు. అర్థమైందా మీకు? అర్థమైందా? చాలా విషయాలు. నిన్న నేను చెప్పాను కదా, సత్తెనపల్లి వెళ్ళాను, మీటింగ్కి వెళ్ళానని. ఆయనకి 92 సంవత్సరాలంట. అని 92 సంవత్సరాలు. చీరు పట్టుకొని వణుక్కుంటా ఇలాగ మందిరంలో మోకరించాడు. వణుకుతున్న చేతులు, చీరు గట్టిగా పట్టుకొని మోకరించి ప్రార్థన చేశాడు. అర్థమవుతుందా మీకు? ప్రార్థన ఎంత శక్తి ఉందని తెలిస్తే మనిషి. అప్పుడు చెప్పే ఒక మాట నాకు గుర్తుకొచ్చింది. ఏం మాట తెలుసా? కొందరి మోకాళ్ళ నలుపు, మరికొందరి ముఖాల తెలుపు అని చెప్పిన. అర్థమైంది మీకు? కొందరి మోకాళ్ళ నలుపు, మరికొందరి ముఖాల తెలుపు. అంటే నువ్వు మోకరిస్తే నిజంగా నీ మోకాలు ఏమైపోద్ది? నల్లపడిపోద్ది. కానీ
నీ బిడ్డల ముఖాలు తెల్లగా ఉంటాయి, శోభోస్థితమైన స్థితిలో ఉంటుంది, అద్భుతమైనటువంటి స్థితిలో ఉంటాయి. అందుకని చెప్తున్నా, దేవుని సన్నిధిలో నీవు నేను ప్రార్థన చేసేటప్పుడు, దేవుని వెదికేటప్పుడు, దేవాన్ని కాడిపోసేవాడిగా నన్ను చేయి, నీ దేవాన్ని సన్నిధిలో నీ పని చేసేవాడిగా నన్ను మార్చు, దేవాన్ని సన్నిధిలో ఎంత భారమైన కార్యమైనా సరే నేను చూడాలి అంటే నీ కాడి కిందే నేను నిలవాలి, నీ కాడి కిందే నేను నిలవాలి. అందుకని యేసుక్రీస్తు అన్నాడు, నా కాడి చాలా సులువైనది. ఎందుకో తెలుసా? నేను ఈ మాటని, సులువు అనే మాటని చాలా డిక్షనరీస్లో చాలా విధాలుగా నేను చూసినప్పుడు నాకు అర్థం చెప్పినటువంటి మాటలు కొన్ని విషయాలు మీకు చెప్తా. సులువు అంటే ఈజీ అని కాదు, శ్రేష్టము అని అర్థము. అర్థమైందా? సులువు అంటే శ్రేష్టము, సులువు అంటే విలువ. సులువు అంటే అక్కడ తేలిగ్గా ఉందని కాదంట దాని అర్థం, అది విలువైన జీవితం. ఎందుకు చెప్తున్న ఈ విషయాన్ని నా ప్రేమ దేవుని బిడ్డలారా? యవ్వన కాలంలో అనేక మంది భక్తులు దేవుని సన్నిధిలో గడిపి దేవుని కాడి మోసి దేవుని చేత దీవించబడి ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారు అనేక మంది ఉన్నారు. కావాలంటే బైబిల్ చరిత్ర చెప్తున్నా. నీకు తెలుసా విలియం కేరీ ఏం పని చేసేవాడో తెలుసా? అర్థమైందా? కాదు. ఎనీబడి హియర్? విలియం కేరీ చెప్పులు కుట్టుకునేవాడు అనుకుంటున్నా. కాదంట, ఆయన కొత్త చెప్పులు కుట్టేవాడు కాదంట, పాత చెప్పులు కుట్టుకునేవాడట. ఇరిగిపోయిన తెరిగిపోయిన చెప్పుల్ని కుట్టేవాడట. కొత్త చెప్పులు కుట్టేవాడు పెద్దవాడు, గొప్పవాడు అవుతాడు కదా. గొప్పవాళ్ళు ఒక చెప్పు కుట్టుకొని ఇస్తే చాలా గొప్పవాళ్ళు అవుతారు. కానీ ఈయన అలా కాదంట, పాత చెప్పులు కుట్టుకొని తన జీవితాన్ని కొనసాగించాడు. యవ్వన కాలంలో దేవుని పిలుపు మేరకి ఆ దేశం విడిచిపెట్టి భారతదేశానికి వచ్చాడు. భారతదేశ చరిత్రను ఒక్కసారి అలాగ తిరగ రాశాడు. మీకు అర్థమవుతుందో విషయం? సింపుల్గా రాయిలా, చరిత్రను అలా తిరగ రాశాడు. ఎలాగో తెలుసా? అనేక విషయాల్లో ప్రజల్లో చైతన్యం రప్పించాడు. ఈ రోజున ఇంగ్లీష్ డిక్షనరీ ఇక్కడ ఉందంటే ఆ డిక్షనరీకి ప్రధాన కారకుడు విలియం కేరీ. ఈ రోజున సతీ సహగమనము లేదు అంటే కారణము విలియం కేరీ. ఈ రోజున బైబిల్ నీ చేతిలో ఉందంటే కారణం విలియం కేరీ. ఈ రోజున బైబిల్ పండితులు ఉన్నారు ఈ లోకములో అంటే కారణం విలియం కేరీ. అర్థమవుతుందా మీకు? యవ్వన కాలంలో దేవుని సన్నిధిలో గడిపిన వాళ్ళు ధన్యులండి. యవనస్తులారా, జీవితాలు పాడైపోతున్నాయి. పక్కన వాళ్ళు చూసుకొని పరుగులెత్తుతున్నావు. ఎక్కడికి? నీ ఇష్టం వచ్చినట్టు జీవితానికి. కానీ అది ఒక రోజున పడగొట్టినప్పుడు పరితపించిన ఫలితము దొరకదు, పశ్చాత్తాపడిన ఫలితము దొరకదు. అందుకని ప్రభు చెప్తున్నటువంటి మాటను అర్థం చేసుకోండి. యవ్వన కాలం ముందు యెహోవా కాడికి మోయట నీకు మేలు. యవ్వన కాలంలో దేవుని కాడి కిందకి రావటం నీకు మేలు. యవ్వన కాలంలో ప్రభు యొక్క పనిలో నువ్వు పాల్గొనటం మేలు. ప్రభు సన్నిధిలో గడపటం నీకు మేలు. అంతా అయిపోయిన తర్వాత నేను చేసేదేమీ లేదు, చేయగలిగింది ఏమీ లేదు. చేయగలిగింది ఏదన్నా ఉంది అంటే అది ఎప్పుడు చేయాలి? అర్థమైందా? ఎప్పుడు చేయాలి? ఒక చిన్న జలుబు వచ్చినా తట్టుకోలేము మన మనుషులు కదా. చిన్న తలనొప్పి వచ్చినా తట్టుకోలేము. ఇంత బలహీనమో యవ్వన కాలంలోనే మనకి ఇన్ని బలహీనతలు ఉంటే మరి ఇంకా ముసలిదానానికి వచ్చిన తర్వాత ఎన్ని బలహీనతలు ఉంటాయో ఒకసారి అప్పుడు ఏం చేయగలుగుతావు నువ్వు నేను? అందుకే చెప్తున్నా నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము నీ ప్రార్థన ఆలకించబడాలి అంటే నువ్వు ఆయన కాడి కింద దేన మనసు కూడా జీవించాలి. నువ్వు ఆ కాడి మోసేవాడిగా ఉండాలి.
ఆ విలువైన కాడిని మోసేవాడిగా ఉండాలి. చరిత్ర ప్రకారం యేసుక్రీస్తు మోసిన సిలువ భారం ఎంతో తెలుసా? ఎంత బరువో తెలుసా? సుమారుగా 200 కేజీలు ఉంటుందట. ఎక్కడికి మోసాడు తెలుసా? యెరూషలేములో నుండి కలువరి కొండ పైకి మోసాడు. పడిపోతే కొట్టారు, కింద పెడితే కొట్టారు, వదిలి పెడితే కొట్టారు, కానీ మోసాడు. నువ్వు నేను మోసే భారం పెద్దది కాదమ్మా, చాలా చిన్నది, చాలా చిన్నది. ఎవరికి తోచిన పని, ఎవరు చేయగలిగిన పని వాడు చేయటంలో గొప్ప ఆశీర్వాదం ఉంది. అది అనుభవించాలి అంటే నీవు నేను యెహోవా కాడి మోసేవారుగా ఉండాలి. యెహోవా కాడి కింద ఉండాలి. యెహోవా కాడి కింద ఉంటే మన జీవితాలు ఎప్పటికైనా అభివృద్ధి చెందుతాయి. ఎన్ని శ్రమలు పడ్డాడో యోసేపు చరిత్ర. యవ్వన కాలంలో ఎన్ని శ్రమలు అనుభవించాడో. అన్నల చేత ద్వేషించబడ్డాడు, అన్నల చేత ద్వేషించబడ్డాడు, అన్నల చేత తరిమివేయబడ్డాడు, అమ్మువేయబడ్డాడు, అన్నల చేత మరి వేరే దేశంలోకి అమ్మబడినటువంటి ఆయన అక్కడ కూడా ఎక్కడ సుఖంగానే సంతోషంగానే కనపడలే. అక్కడికి వెళ్ళిన తర్వాత భయంకరమైనటువంటి చేయని నేరానికి శిక్ష అనుభవించాడు. ఏ నేరానికి? చేయని నేరానికి శిక్ష అనుభవించాడు. ఇన్ని దాటుకుంటూ వచ్చిన యేసేపు కనపడుతుంది ఏంటయ్యా అంటే ఆ నక్షత్రాలు అన్నీ కూడా 11 నక్షత్రాలు, సూర్య చంద్రులు ఈ నక్షత్రమునకు సాగిలి పడుతున్నారు. ఇదిగో 12 పనులు ఉన్నాయి. ఆ 12 పనుల్లో ఒక పన నిలబడింది. ఆ 12 పనుల్లో 11 పనులు ఆ పన వైపే మొక్కి నమస్కారం చేస్తున్నారు. అదే కనపడింది, ఇంకేం కనపడలా. శ్రమలు కనపడలా, కష్టాలు కనపడలా, దుఃఖం కనపడలా, వేదన అంటే తెలియలా, ద్వేషం అంటే తెలియలా. ఓన్లీ ప్రేమే కనపడుతుంది. ఆయనకి దర్శనము దేవుడిచ్చినదే కనపడుతుంది. చూశాడు, ఒకరోజు ఆ స్థితి నాకు వస్తుంది, నా దేవుడు నాకు ఇస్తాడు, దేవుడు నన్ను మర్చిపోడు, ఆయన నన్ను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదనుకున్నాడు. వెంటనే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎన్ని విధాలుగా ఉన్నా కూడా అందరి ప్రేమను సంపాదించుకున్నాడు. అది కష్టమైనా సరే ఆ ప్రేమలోనే దేవుని యొక్క సన్నిధిని అనుభవించాడు. చివరికి ఫరోకి దేవుడిని చేశాడు. ధన స్తోత్రాలు. అర్థమైందా ఎందుకు మాట అంటున్నానంటే, ఫరోకి ఎందుకు దేవుని చేశాడంటే, ఫరో రాజ్యంలో ఉన్నాడు, కానీ పనంతా యేసేపే చేశాడు. యేసేపే చేశాడు. ఫరోకి దేవుడికి ఎందుకున్నాడు అంటే, ఫరోకు తెలియదు క్షామం వస్తుంది, ఏం చేయాలో తెలియదు, కరువు వస్తుంది, ఎలా భరించాలో తెలియదు. కానీ దేవుడు బయలుపరిచాడు, యేసేపో నువ్వు ఎత్తబడటానికి ఇదే ఒక మార్గము, నువ్వు వెళ్ళు, ప్రజలందరికీ చెప్పు, 7 సంవత్సరాల పంట తీసుకొచ్చి అక్కడ మన భారంలో పెట్టుకుందాం, మన ధననిధిలో దాచుకుందాం అన్నాడు. అన్ని తీసుకెళ్ళి చక్కగా వాళ్ళకున్నవి ఉంచి మిగతా అన్ని తీసుకెళ్ళాడు. ఆ దినాలలో యేసేపు చేసిన పని ద్వారా అనేక దేశాలు కరువు నుండి బయటపడ్డాయి. అర్థమవుతుందా? ఒక చిన్న పని చేసి గొప్ప పేరు సంపాదించాడు. ఎవరు? యేసేపు. ఇప్పుడు దేవుని పని, చిన్న పని చేసి నువ్వు రేపు దేవుని గొప్ప పేరును సంపాదించబోతున్నావు. అనేకమైన దీవెనలు నువ్వు పొందబోతున్నావు, అనేక మందికి దీవెనకరంగా ఉండబోతున్నావు. అట్టి కృపను దేవుడు మనకు దయచేయను గాక. ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉంటే
మాట్లాడాడు నా దేవుడు అని నువ్వు గ్రహించి ఉంటే యువర్ ప్రేయర్ మస్ట్ బి ఇన్ దిస్ 4 letters. నీ ప్రార్థన, ఈ ప్రార్థన అనేటువంటి ఇంగ్లీష్ పదములో ఉన్న 4 అక్షరాలతో ముడిపెట్టుకో. ఈ 4 అక్షరాల్లో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన సందేశము నీకు అర్థమయ్యిందో లేదో తెలుసుకో. నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకోమని ప్రభు చెప్తున్నాడు. నువ్వు పోగొట్టుకున్న దేవునితో ఉన్న సహవాసాన్ని తిరిగి పొందుకోమని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. ఏ సమయంలోనైనా ఏ కష్టం వచ్చినా దేవునికి దగ్గరికి చేరువని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. యవ్వన కాలంలో దేవా నీ కాడి కింద ఉండాలని ఆశపడుతున్న వారిని అధికముగా దీవించిన దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. స్తుతించటము కారణము ప్రభు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. ప్రభు నీ ప్రార్థన ఆలకించాడు. అదే నీ సంతోషానికి కారణమయ్యింది. స్తుతించుటే సంతోషం, స్తుతించటమే నిజమైన సంతోషమునకు కారణము. ఈ రోజున నిన్ను నేను స్తుతించాలంటే, సంతోషం పొందాలంటే ప్రార్థన జీవితాన్ని మార్చబడాలి. ప్రార్థనే జీవితముగా మలచబడాలి. ప్రార్థన చేయటం మరవద్దయ్యా నా ప్రియ సహోదరి సహోదరులారా. ప్రార్థనలో ఇంత శక్తి ఉంది, ప్రార్థనలో ఇంత ఆశీర్వాదం ఉంది, ప్రార్థనలో ఇంత బలం ఉంది, ప్రార్థనలో నీ జీవితాన్ని నా జీవితాన్ని బాగు చేసేటువంటి మహాశక్తి ఉంది. ప్రార్థనలో నిన్ను నన్ను స్వస్థపరచగలిగిన మహత్తరమైనటువంటి ఆయుధము ప్రార్థన. నీ హృదయాన్ని కుమ్మరించుకుంటే, నువ్వు పోగొట్టుకున్న సహవాసాన్ని తిరిగి పొందుకుంటే, ఏ సమయంలోనైనా దేవుని నువ్వు అప్రోచ్ కాగలిగితే, దేవుని కాడి కింద నువ్వు ఉండాలని ఆశపడితే, దేవునితో ఒక తీర్మానం చేసుకుందాం. దేవా, ఇక్కడి నుంచైనా నా ఆత్మను నీ సన్నిధిలో కుమ్మరించే భాగ్యమును దాచి, ఎప్పటి నుంచైనా పోగొట్టుకున్న సహవాసాన్ని తిరిగి పొందుకోవడానికి సహాయం చేయి. ఎప్పటి నుంచైనా అయాతని ప్రతి సమయంలో నిన్ను అప్రోచేటువంటి భాగ్యమును దాచి, నీ ఎద్దకు వచ్చే భాగ్యమును దాచి, నీ కాడి కిందకి రావటమే కాదు, నీ కాడి మోసేవాడుగా నన్ను చెయ్యి. ఇదే నీ ప్రార్థన అయితే మీ కుడి హస్తాలను పైకి చూపించండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమమైన దయ కలిగిన దేవాన్ని స్తోత్రాలు. ఎంతోమంది బిడ్డలు వారి కుడి హస్తాలను పైకి చూపించి, అయ్యా మేము కూడా యవ్వన కాలంలో నీ కాడి కిందకి రావాలను ఉన్నావు అని అనుకున్నవారు, అయ్యా అతని పోగొట్టుకున్న సహవాసాన్ని తిరిగి పొందుకోవాలనుకున్నవారు, అయ్యా అతని ప్రభా నిత్యము ఏ సమస్య ఉన్నా నీ సన్నిధికి నీ దగ్గరికి రావాలని ఆశపడుతున్నవారు, వారి హృదయాన్ని సన్నిధిలో కుమ్మరించాలని ఇష్టపడుతున్నవారు, వారందరినీ మీరు దీవించునుగా కానీ సెలవిస్తున్నారు. వారందరి పట్ల మీ కార్యములు జరిగించునుగా కానీ సెలవిస్తున్నా. వారందరి ప్రభా నీ యొక్క కృపలో వర్ధిల్లినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ సన్నిధి వెలుగును మాత్రం ఉంచండి. నీ కృపా దీవులు మా అందరిపైన ఉంచి నడిపించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకుందాం.